శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ వాలివధ 5వ భాగము. రామ, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది భార్యాదానం. భార్యాదానం అంటే తన భార్యను మరొకరికి దానం ఇవ్వడం కాదు, తన కూతురిని తగిన వరునికిచ్చి వివాహం చేసి అతనికి భార్యగా చేయడం. తన కూతురిని మరొకరికి భార్యగా ఇస్తున్నాడు కనుకనే కన్యాదాతకు అంత గొప్ప ఫలితాన్ని చెబుతోంది శాస్త్రం. ఆవిడ కన్యాదానం అని అనలేదు, ఎందుకంటే ఆమె వివాహిత. నేను లేకపోతే అక్కడ స్వర్గంలో కూడా వాలి సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలికి ఒక్క ఉపకారం చెయ్యి, వాలికి భార్యాదానం చెయ్యి. ఏ బాణంతో వాలిని కొట్టావో ఆ బాణంతో నన్ను కూడా కొట్టే రామా, నేను కూడా వాలి దగ్గరికి వెళ్ళిపోతానని రాముణ్ణి స్తోత్రం చేసి అదే బాణంతో తనను కూడా కొట్టేసి వాలికి భార్యాదానం చేయమని అడిగింది. అంటే రాముడు అన్నాడు, ఇది కాదా అమ్మా తప్పు, అలా శోకించకూడదు. కాలం అనేది ఒకటి ఉంటుంది, అది చాలా బలవత్తరమైన స్వరూపం. అది పుణ్యాపుణ్యములకు ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఏది జరగాలో ఆలోచించాలి. ఇప్పుడు పార్థివ శరీరం అలా పడి ఉండగా మీరందరూ అలా మాట్లాడకూడదు. జరగవలసిన క్రతువును చూడండి అన్నారు. తదనంతరము వానరులు లోపలికి వెళ్ళారు. శిబిక తీసుకువచ్చారు. దాని మీదకి వాలి శరీరాన్ని చేర్చారు. చుట్టూ నదీ జలాలు ఉన్న ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళారు. చితి మీద పేర్చారు. భార్యలందరూ చితికి ప్రదక్షిణం చేశారు. తర్వాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. వాలి రామబాణం దెబ్బతిన్న కారణం చేత ఖచ్చితంగా వర్ధలోకాలను పొందే ఉంటాడు. అంత పాపం చేసిన వాడు కూడా రాముడి చేతిలో నిహతుడు కావడం ఒక రకంగా సంతోషించవలసిన విషయమే. తదనంతరము సుగ్రీవుడు వానరులు వచ్చి రాముని దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత హనుమ, రామ, ఇంత గొప్ప రాజ్యాన్ని పొందేటట్లుగా సుగ్రీవుడిని కటాక్షించావు. నీవు ఒక్కసారి కిష్కింధా నగరంలోకి విజయం చేస్తే అనేక రత్నములను నీకు బహుకరించి నీ పాదాలకు నమస్కారం చేసి సుగ్రీవుడు కృతకృత్యుడు అవుతాడు. అందుచేత నువ్వు ఒకసారి కిష్కింధా నగర ప్రవేశం చేయవలసిందని అడిగాడు. అడిగితే రాముడు, తండ్రి మాట ప్రకారము నేను 14 సంవత్సరాలు అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కానీ నగరంలో కానీ ప్రవేశించి అక్కడ నిద్రపోను. అందుకని నేను రాను. కానీ మీరు పెద్దవాడైన వాలి పెద్ద కొడుకును అంగదుడు యోగ్యుడు, అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేయండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేయండి. మీ అందరూ సంతోషంగా కిష్కింధ చేరుకోండి అని చెప్పాడు. తరువాత సుగ్రీవునితో, నువ్వు ఎన్నాళ్ళ నుంచో కొండల మీద తిరిగి చాలా కష్టాలు పడ్డావు. పట్టాభిషేకం చేసుకుని 4 నెలలు యథేచ్ఛగా సుఖాలను అనుభవించు. ఆనందంగా నీ భార్యతో జీవితాన్ని గడుపు. 4 నెలల తర్వాత కార్తీక మాసం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఊరి బయట ప్రసవన పర్వత గుహలో ఉంటాను. ఊళ్ళోకి రాకూడదు కనుక అక్కడ కూర్చుంటాను. ఇంత వర్షాకాలంలో సీతమ్మ కోసం నువ్వు గుర్తెరిగి సరైన కాలానికి వానరులను పంపించి సీతమ్మను వెతికించాలని కోరుకుంటూ గుహలో ఉంటాను. 4 నెలలు నువ్వు సుఖాలను అనుభవించి కార్తీక మాసంలో లోకం ప్రశాంతమై వెన్నెల కురుస్తుంది కాబట్టి అప్పుడు మాత్రం నా కార్యాన్ని ఆచరించు. జ్ఞాపకం పెట్టుకో సుమా, వెళ్ళి పట్టాభిషేకం చేసుకో అని పంపించాడు. ఇది రాముని ఔదార్యం అంటే. ఈ ఔదార్యాన్ని సుగ్రీవుడు తేడా చేశాడు. అది చెయ్యడంలోనే పెద్ద పొరపాటంతా వచ్చింది. సుగ్రీవునితో సహా వానరులంతా కిష్కింధా నగరంలోకి వెళ్ళిపోయారు. అట్టహాసంగా సుగ్రీవునికి పట్టాభిషేకము, అంగదునికి యువరాజు పట్టాభిషేకం చేశారు. పట్టాభిషిక్తుడైన సుగ్రీవుడు మరలా తారను కూడా పొందాడు. వానర నియమం ప్రకారము భర్త మరణిస్తే కోరుకుంటే ఆ అన్నదమ్ముల భార్య వేరొక అన్నదమ్ముడిని ఆశ్రయించినా వారికి దోషం లేదు. సంధ్యావందనం చేసి మంత్రుల చేత పరివేష్టితమైన వానర జాతికి ఆ నియమం ఉంది. అన్నదమ్ముల భార్యల్లో ఎవరికైనా భర్త పోతే ఆ భార్య కోరుకుని మిగిలిన అన్నదమ్ములలో ఒకరిని చేరిపోతే అది వారికి దోషం కాదు. శాస్త్రం అది వారికి అనుమతించింది. మన శాస్త్రాన్ని వారి శాస్త్రంలో పెట్టకూడదు. అందుచేత తారయందు దోషం ఆపాదించడానికి వీలు లేదు. ఈ విధంగా తార కూడా సుగ్రీవుని పక్కన చేరింది. సుగ్రీవునికి సహజంగా భార్య రుమ ఉండనే ఉంది. బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు పట్టాభిషేక్తుడై యథేచ్ఛగా ఆనందంగా వేలపట్టిన భోజనం, సుఖమైన బట్ట, మంచి శయనం, తన భార్యతోటి తన కుటుంబంతో జీవించగల అదృష్టాన్ని పొంది రామానుగ్రహంగా ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. బాలకాండలో బ్రహ్మ దేవతలందరినీ పిలిచి శ్రీ మహావిష్ణువు నరుడిగా రామచంద్రమూర్తిగా రావణ సంహారం చేయడం కోసమని వెడుతున్నాడు. అందుకని ఆయనకు సహకారం చేయడం కోసమని మీరందరూ కూడా మీ మీ అంశలతో వానరులను సృజించవలసింది అని ఆజ్ఞాపిస్తే ఒక్కొక్క దేవత ఒక్కొక్క అంశలో ఒక్కొక్క వానరుడిని సృష్టించారు. అందులో ఇంద్రుడు వాలిని సృష్టించాడు. వాలి రామచంద్రమూర్తికి చేసిన ఉపకారం ఏమిటి? వాలి అవతారం ఎందుకు వచ్చినట్లు? ఇంద్రుని అంశతో వాలి స్వరూపం వచ్చింది. ఇది రామునికి ఏమైనా సహాయం చేసిందా?
రామాయణంలో కిష్కింధాకాండ అంతర్గతంగా చూస్తే వాలి రామునికి ప్రత్యక్షంగా చేసిన ప్రయోజనం కనపడదు. కానీ యథార్థమునకు వాలి వల్ల కొన్ని ప్రయోజనములు జరిగాయి. ఒకటి, వాలి పాత్ర లేకపోతే సుగ్రీవుని ధర్మము ప్రకాశించే అవకాశం ఉండదు. సుగ్రీవుడు చెప్పినా వాలి వినకపోవడం, సుగ్రీవుని భార్యతో రమిస్తున్న వాలి హతుడు కాకపోతే సుగ్రీవుని దైన్యం ఏమిటో, సుగ్రీవుని మిత్రధర్మం ఏమిటో కబంధుని ద్వారా రామునికి అందదు. రెండు, తనంత తానుగా పొరపాటు చేసే లక్షణం సుగ్రీవునికి ఉన్నా ఒకరు చెప్తే వినే గుణం ఉంది. స్వభావం అని ఒకటి ఉంటుంది. ఒక్కొక్కడు ఎవరు చెప్పినా వినరు. అలా చెబితే వినకే కదా వాలి పాడైపోయాడు. ఒక్కొక్కడు ఉంటాడు, పొరపాట్లు చేస్తాడు, కానీ వాడు చెప్తే వింటాడు. అటువంటి స్వభావం ఉన్నవాడు రామచంద్రమూర్తిని కలవడం వలన అవతార ప్రయోజనం నెరవేరుతుంది. అన్నిటికన్నా గొప్పది, వాలి రామునికి కొంత బరువు ఇచ్చాడు. దుందువి, మాయావి, గోలభుడు ఇలాంటి వాళ్ళని ముందు వాలే చంపేశాడు. లేకపోతే వీళ్ళందరూ కూడా రావణాసుడిని పక్కన చేరడమో లేకపోతే మరో చోట ఎక్కడో రాముని కాళ్ళకు అడ్డుపడడం జరిగేది. అలా జరగకుండా వాళ్ళను సంహరించి రామచంద్రమూర్తి మార్గాన్ని కంటకం చేశాడు. పైగా అంతరమునందు చూస్తే ఇంద్రియ ప్రవృత్తి ఎలా పతనం చేస్తుందో, ఈశ్వరునియందు భక్తితో ఉండడం అనేది ఎలా ఉద్ధరిస్తుందో స్కాంద పురాణాంతర్గతమైన బ్రహ్మవరంతో కలిపి అది లేని రామాయణాన్ని కలుపుకొని చెప్పుకున్నప్పుడు మన జీవితానికి ఒక నిర్దేశాన్ని చేసుకోవడానికి వాలి జీవితం ఉపకరిస్తుంది. అది ఒక అభిజ్ఞానంగా నిలబడిపోతుంది. అందుచేత ఆ కోణంలో వాలి జీవితం ఉపయోగపడుతుంది. రాముడు సుగ్రీవుడితో వర్షాకాలం 4 నెలలు కుటుంబంతో హాయిగా కాలక్షేపం చేసి తరువాత సీతాన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందని చెప్పాడు. 4 నెలలు గడువివ్వడానికి కారణం ఏమిటి? ఒకటి, చాలా కాలంగా తన అన్నగారు కట్టుబట్టలతో బయటికి పంపించి వేస్తే ఆ పర్వత ప్రాంతంలో సుగ్రీవుడు కష్టాలు పడుతూ తిరుగుతున్నాడు. అన్నాళ్లకు భార్య, రాజ్యం, మధురమైన పదార్థములు లభించాయి. అందుచేత సుగ్రీవుడు సుఖపడడానికి సమయం ఇవ్వాలి. అప్పుడు వర్షాకాలం అవడం వలన కాలం కూడా కలిసి వచ్చింది. వర్షాకాలంలో యుద్ధం చేసే రాజులు కొంతకాలం ఆగుతారు. ఈ 4 నెలలు సుగ్రీవుడు సుఖపడాలి. ఈ సమయంలో వానరులను వెతకమంటే వారు కూడా కష్టపడతారు. వారు కష్టపడకూడదని రాముడు భావించాడు. ఈ 4 నెలలు వారు సుఖపడి కార్తీక మాసం వచ్చిన తర్వాత సీతాన్వేషణం ప్రారంభించవచ్చునని సుగ్రీవునికి వానరులకు చెప్పాడు. సుగ్రీవుడు తారారములతో కలిసి పరమ సంతోషంగా కాలాన్ని అంతటినీ గడిపేస్తున్నాడు. రాత్రింబవళ్ళు తెలియడం లేదు. కాలం గడిచిపోతున్న విషయం తెలియడం లేదు. రామచంద్రమూర్తి మాత్రం నగరంలోకి కానీ, గ్రామంలోకి కానీ, జనపదంలోకి కానీ రావడానికి ఇష్టపడని వాడే కేవలం అరణ్యవాసం చేస్తానని తండ్రికి ఇచ్చిన మాట మేరకు తాను రాజ్యమునకు వెలుపల ఉండే ప్రశ్రవణ పర్వత గుహలో ఉంటానని హనుమకు చెప్పి అక్కడే ఉంటున్నాడు. అలా ఉంటూ ఉండగా వర్షాకాలం వచ్చింది. విశేషమైన వర్షాలు పడుతున్నాయి. మహర్షి వర్షాకాలాన్ని తనదైన శైలిలో రాముడు లక్ష్మణుడికి చెప్తున్నట్లుగా ఎంతో గొప్పగా ఎన్నో శ్లోకాలతో వర్ణన చేశారు. వర్షాలు విశేషంగా పడడం చేత భూమి మీద సస్యం మొలకెత్తింది. గడ్డి బాగా పెరిగిపోయింది. భూమి అంతా ఎక్కడ చూసినా ఆకుపచ్చగా ఉంది. ఆకుపచ్చటి భూమి మీద అక్కడక్కడ ఇంద్రగోపములని, ఆర్ద్ర పురుగులని పిలువబడే ఎర్రటి పురుగులు పాకుతూ ఉంటాయి. భూమి ఆకుపచ్చటి చీర కట్టుకుంటే దాని మీద అక్కడక్కడ ఆర్ద్ర పురుగులు కనబడుతుంటే ఎర్ర బుటాలు ఆకుపచ్చ చీర భూదేవి కట్టుకున్నదా అనిపిస్తోందని వర్ణించాడు మహర్షి. ఇందులో ముందు పాదం అంతా జరుగుతున్న దానిని గురించి, వెనుక పాదం అంతా కూడా దేనివల్ల జరుగుతున్నదో, ఏది పొందుతోందో వివరించారు మహర్షి. నదులన్నీ ప్రవహించి వెళ్ళిపోతున్నాయి. మేఘములన్నీ కురుస్తున్నాయి. ఏనుగులన్నీ పెద్ద శబ్దం చేస్తున్నాయి. వనముల మధ్య భాగములన్నీ ప్రకాశిస్తున్నాయి. పక్కన భార్యలు లేని వాళ్ళు ప్రియురాలు గురించి ధ్యానం చేస్తున్నారు. నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. నెమలికున్న ఔదార్యం ఏమిటో కానీ లోకమునకంతటికీ వర్షం పడితే నెమలి ఆనందంతో నాట్యం చేస్తుంది. లోకం సుఖపడితే తాను ఆనందించే ప్రాణులు కొన్ని ఉన్నాయి. అందుకే వాటికి అంత పవిత్రత వచ్చింది. అటువంటి వాటిల్లో కదంబ వృక్షం ఒకటి. వానరములన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే సుగ్రీవుడికి రాజ్యం వచ్చేసింది. ప్రభువు చేత పరిపాలింపబడుతున్న వారు చాలా సంతోషంగా ఉన్నారు. వానరులందరూ సేద తీరుతూ పరమ ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు. బయట కురుస్తున్న వర్షం ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తుందో మహర్షి తనదైన శైలిలో దర్శనం చేశారు. చూడవయ్యా లక్ష్మణ, ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఈ వర్షాకాలం. బొగ్గును తీసుకొచ్చి గుండ చేసి అందులో నీళ్లు కలిపేస్తే నల్లటి ముద్ద తయారవుతుంది. అటువంటి నల్లటి ముద్దలను నేరేడు చెట్లకు అంటిస్తే ఎలా ఉంటుందో, నేరేడు పళ్ళు విరగగాచిన నేరేడు చెట్లు అలా ఉన్నాయి. నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయి కదా. నేరేడు పండు బాగా పండిపోతే దాని తీపితనం దానిపైకి వచ్చేస్తుంది. అందుకని పువ్వులలో ఉండే మకరందాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడిన తుమ్మెదలు ఈవేళ ఆ నేరేడు పండ్ల మీద ఉండే తీపిని పొందుతున్నాయి. చెట్లన్నీ తుమ్మెదలతో నిండిపోయాయి. ఆకాశంలో మబ్బులు వచ్చేస్తున్నాయి. వర్షం కురుస్తుందన్న సమయంలో
ఎక్కడి నుంచి వచ్చేస్తుందో గాలి వచ్చేసి దుమ్ము ధూళి అన్నీ ఎగిరిపోతాయి. ఎండుటాకులన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. గాలి గట్టిగా వీచేస్తూ ఉంటుంది. మబ్బులతో ఆకాశం అంతా చీకటైపోతుంది. తలుక్కున ఒక్క మెరుపు మెరుస్తుంది. కానీ మహర్షి అంటాడు, అవన్నీ కూడా యుద్ధానికి వచ్చే రథాల్లా ఉన్నాయట. రథాల ధ్వజానికి కట్టిన పతాకములు అన్నట్లు మెరుపులు ఉన్నాయి. రథాలు వచ్చేస్తుంటే దుమ్ము రేగిపోతుంది కదా, అలా మబ్బు వచ్చేస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే లక్ష్మణ, నాకు ఏమి జ్ఞాపకానికి వస్తుందో తెలుసా? ఎప్పుడెప్పుడు రావణాసురుని మీదకు యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్న వానరుల శక్తి జ్ఞాపకానికి వస్తోందయ్యా అన్నాడు. ఏమిటి ఈ మాటల్లో గొప్పతనం? 4 నెలలైన తర్వాత నా కోసం యుద్ధం చేసి ప్రాణం పెట్టడానికి సిద్ధంగా వానరులు ఉన్నారని రాముడు భావించాడు. మిత్రుడిని విశ్వసించడం అంటే అదే. రాముడు సుగ్రీవుడిని విశ్వసించాడు. ఇది రామచంద్రమూర్తి నిష్కల్మషమైన హృదయాన్ని చాటుతుంది. బయట మేఘం ఒకరు అడిగారా లేదా అని చూడకుండా వర్షించడమే ప్రయోజనంగా కలిగిన లక్షణం కలిగి ఉంటుంది. అటువంటి మేఘమునకు ఎంత ఔదార్యం ఉందో రాముని మనసు కూడా అంత నిష్కల్మషంగా ఉంటుంది స్నేహంలో. మేఘాన్ని చూస్తే ఆయనకి యుద్ధం చేయడానికి సన్నద్ధులైన వానరులు జ్ఞాపకానికి వస్తున్నారు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.